హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానిపై అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ క్లారిటీ ప్రకారం పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా 21వ విడత నిధులు ఎవరికి జమ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పీఎం కిసాన్ నిధులు అనేవి అందించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఇప్పుడు 21వ విడత కింద 2000 రూపాయలు దీపావళి కానుకగా ఖాతాల్లోకి జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉంటారో భారతదేశం వ్యాప్తంగా ఉండే రైతులు, వారందరికీ దీపావళి కానుకగా డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి డీపీటీ రూపంలో 2000 రూపాయలు జమ చేయడం జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఏడాదికి 6000 రూపాయలు రైతులందరికీ పెట్టుబడి సాయం అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. 3 విడతల్లో ఈ నిధులు అనేవి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందండి. ఒక్కొక్క విడతలో 2000 రూపాయలు రైతులకైతే అందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు 21వ విడత నిధులు అనేవి దీపావళికి ముందు, దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే. దాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ప్రధానంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఈ పీఎం కిసాన్ నిధులు అనేవి వస్తాయి అనేది కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. భారతదేశం వ్యాప్తంగా అర్హత కలిగి ఉండే రైతులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సంపూర్ణ వ్యవసాయ రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారో సో వారు ఖచ్చితంగా 18 సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి. అప్పుడే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా సో మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉండాలి. సో ల్యాండ్ డాక్యుమెంట్ అనేది కలిగి ఉండాలండి. ల్యాండ్ డాక్యుమెంట్ కలిగి ఉంటేనే అప్పుడే మీకు పీఎం కిసాన్ నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రైతు పేరు ఆధార్కు అనుసంధానమై ఉండాలి. సో ఎవరైతే రైతు ఉంటారో సో వారి యొక్క పేరుతో ఆధార్ కార్డుకి అనుసంధానమై ఉండాలి, లింక్ చేయించుకొని ఉండాలండి. అప్పుడే ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయి. వారిని అర్హులుగా భావించడం జరుగుతుంది ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎవరైతే రైతులు ఉంటారో వారు ఖచ్చితంగా సీసీఆర్సీ కార్డు అనేది కలిగి ఉండాలండి. ఈ కార్డు కలిగి ఉంటేనే ఖాతాల్లోకి 2000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎవరైతే రైతులు ఉంటారో సో వారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండకూడదండి. ఒకవేళ కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటే వారు ఈ పథకానికి అనర్హులు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సరే లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా సరే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూ ఉంటే వారు కూడా ఈ పథకానికి అనర్హులు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందనేది సమాచారం అండి. సో భారతదేశం వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరు కనుక రైతులు ఉంటే సో వారిద్దరికీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే లేదండి. కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే లేదండి. ఈ పథకం ద్వారా నిధులు అనేవి రావు. వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే వారికి ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. సో ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. మిగతా రైతులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి దీపావళి కానుకగా దీపావళి ముందే అక్టోబర్ 18వ తేదీన విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ రోజున 21వ విడత కింద ప్రతి ఒక్క రైతుకు అర్హత కలిగి ఉండే రైతందరికీ 2000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా
ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేయించుకొని ఉండాలి అనైతే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈకేవైసీ చేయించుకొని ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనైతే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోనండి. ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటేనే మీకు ఈ నిధులనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రాప్ నందు మీ పంట యొక్క వివరాలనేవి నమోదు చేసుకుని ఉండాలి. అప్పుడే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నానండి. సో ఇదేనండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేయడం జరిగింది. ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.